హలో అండి, ఈరోజు మన రెసిపీ వంకాయ భాజా. దీనికోసం ముందుగా వంకాయలను తీసుకొని కాల్చుకోవాలి. నేనైతే ఇలా లోపల మనకు పురుగులు ఉంటాయేమో అని 4 కాట్లు అయితే పెట్టాను. ఇలా ట్రే మీద పెట్టి ఏదైనా జాలి మీద పెట్టేసి అలా సిమ్లో మంట అనేది లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి నెమ్మదిగా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఈ రెసిపీ నా చిన్నప్పుడు అమ్మ చేస్తుండే, నాకు చాలా ఇష్టమైన రెసిపీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు వంకాయలు కాలిన తర్వాత పక్కన పెట్టేసి కోస్త చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసేయండి అన్నిటినీ. మన వంకాయలు బాజాకు రెడీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారపొడి, ఉప్పు, అలాగే చక్కెర కూడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మా అమ్మ అయితే చక్కెర వేస్తుంది. మీకు చక్కెర లేకపోతే బెల్లం వేసేసుకోండి. ఇప్పుడు వీటిని స్మాషర్తో కానీ చేత్తో కానీ మంచిగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు కూడా వేసుకోండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కాస్త కొత్తిమీర, నేను పోపు వేయట్లేదు, ఆయిల్ వేసాను. మీకు కావాలంటే పోపు వేసుకోండి. ఇలా ఆయిల్ వేస్తే కూడా సరిపోతుంది. వేసి మంచిగా కలుపుకొని కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకుంటే మనకి వంకాయ బాజా లేదా వంకాయ బడతం అంటారు. ఇది రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ బాజా కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.